ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. అభిషేకాన్ని ఎలా నిర్వహించాలి, అలాగే అభిషేకాన్ని నిర్వహించడంలో ఎటువంటి నియమాలు పాటించాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు. ఈరోజు పుష్యశుద్ధ దశమి, అలాగే ఏకాదశి తిథిద్వయం శుభ ఫలితాలను కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించడానికి, స్థిరాస్తి విషయాల్లో అనుకూలతని పెంపొందింప చేసుకోవడానికి అనువైనటువంటి రోజు. ఈరోజు జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి కందుల దానం, ఎర్రటి వస్త్రదానం, గోసేవకి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, అలాగే కుజుడు యొక్క పూజలు, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి, అనుకూలత పెరుగుతుంది. ఈ రోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు కృత్తికా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ముందంజ వేయగలుగుతారు. ప్రోత్సాహ పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ శిక్షత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. సంతోష వార్తలు వింటారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో కూడా నెగ్గుకు రాగలుగుతారు. శారీరక శ్రమ తగ్గుతుంది. అయోమయ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. సందిగ్ధ పరిస్థితులు దూరమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉంటారు. రాజకీయ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి చేకూరుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు దగ్గరవుతాయి. వ్యాపార రంగం వారికి వ్యాపార విస్తరణలు వంటివి అభివృద్ధిని కలిగిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని ఆర్థికంగా కలిగిస్తాయి. విద్యార్థులు ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఆవుపాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు, ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చేకూరుతాయి. రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా దక్కుతాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగస్తులు చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యవసాయ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడతాయి. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి ఉన్నప్పటికీ ఆటంకాలని అధిగమించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వ్యాపార రంగం వారికి వెలుగులోకి వస్తాయి. విద్యార్థులు శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని దర్శించి గణపతి ఉపనిషత్తు పఠించడం లేదా వినటం ద్వారా, ఎర్రటి పుష్పాలతో శ్రీ మహాగణపతిని పూజించడం ద్వారా అయోమయ పరిస్థితులు అంతర్ధానమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. అవమానకర సంఘటనల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. పారిశ్రామిక రంగం వారికి దూకు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. సంయమనంతో కూడినటువంటి కార్యక్రమాలు మాత్రమే ఉపకరిస్తాయి. పారిశ్రామిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులకై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి.
విద్యా వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత విద్యార్థులకి ప్రబలమవుతుంది. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. కుల దైవం శ్రీ ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించి తమలపాకులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తే ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా ప్రతికూలత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మాత్రం ప్రారంభించగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చుక్కెదురు పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించలేకపోతారు. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. పారిశ్రామిక రంగం వారికి మొదట పురోగవృద్ధి ఉంటుంది. తర్వాత సందిగ్ధతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగా పొందగలుగుతారు. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులకై చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానంతో కనకదారాస్తం వంటి స్థుతులతో తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు గోచరిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. శత్రు భీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. శత్రువులు మిత్రులు అవుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలు దూరమవుతాయి. నూతన శక్తితో కూడినటువంటి ప్రయత్నాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు పునఃప్రయత్నాల ద్వారా రాణించగలుగుతారు. మహిళలు శుభవార్తలు వింటారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి. సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించి తమలపాకులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికి అందుతాయి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా నూతన కార్యక్రమాలని వ్యవసాయపరంగా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి చేయూతని కలిగిస్తాయి. ప్రోత్సాహం పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని చేకూరుస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతికి చేపట్టేటువంటి బాధ్యతలు సక్రమంగా పనికి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింపచేస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి కూడా ఉత్సాహాన్ని పెంచుతాయి. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శుభవార్తను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం శ్రీ దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ధీశక్తి పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ వహించలేకపోతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మాత్రం చేపట్టగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతిబంధకాలను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. శ్రమ అధికమవుతుంది.
ఆర్థిక వ్యవహారాల్లో వ్యయం పెరుగుతుంది, ఆదాయాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు ప్రారంభించినప్పటికీ మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత గోచరిస్తాయి. వ్యాపార రంగం వారు చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని వెంటనే పొందలేకపోతారు. నిరుత్సాహ పరిస్థితులు విద్యార్థులకి ఉన్నప్పటికీ తిరిగి నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా తారసపడతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి, వ్యయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి విస్మయాలు, ఆటంకాలు దూరం అవుతాయి. ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు అన్ని రంగాల వారికి తథ్యం. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. సంభాషణలు రుచిస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయ రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేయూతని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి ఆవు పాలతో అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, తులసి మాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. ఏలినాటి శని ద్వారా లేదా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆటంకాల్ని దూరం చేసుకోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఉత్సాహం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కూడా ఆశలను చిగురింపచేస్తాయి. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. వ్యాపార దక్షతని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆర్థిక క్రమశిక్షణకి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో రక్షణ ఏర్పడుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. పారిశ్రామిక రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని పెంపొందింపచేస్తాయి. విద్యార్థులు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో, ఎర్రటి పుష్పాలతో, ఆవు పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా అధిగమించలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. నూతన అవకాశాలని వెంటనే వినియోగించుకోలేకపోతారు. విస్మయాలు వృత్తిలో ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు బాగా పెరుగుతాయి. పారిశ్రామిక రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. బాధ్యతల్ని విస్మరించడం ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. అయినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకి ఊరట లభిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మాత్రం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు, విష్ణు సహస్రనామ పారాయణ పఠించడం ద్వారా లేదా వినటం ద్వారా గ్రహ ప్రతికూలత, అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తద్వారా లోపాలని సవరించుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. కాలం అనుకూలం. చేపట్టేటువంటి వ్యవహారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కుటుంబ వ్యవహారాల్లో కూడా ఐక్యత పెరుగుతుంది. పట్టుదల, ఓర్పు తద్వారా విజయాలు చేతికి అందుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి సహనంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు తథ్యం. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులు సులభ రీతిలో విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరం అవుతాయి, విజయాలు దగ్గరవుతాయి. విదేశీ ప్రయాణాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. నూతన ఉత్సాహం గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ప్రతిభని గుర్తించేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. ప్రాముఖ్యతని పెంపొందింపచేసుకోగలుగుతారు. పోటీని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా బలం చేకూరుతుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో బలాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. మహిళలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానంతో, కనకదారాస్తం వంటి స్థుతులతో, బిల్వ దళాలతో, చామంతులతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులను తెచ్చిపెడుతుంది. ఆర్థిక అనుకూలతని పెంపొందింపచేస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. జీవితంలో ఎదురయ్యేటువంటి సంకట పరిస్థితుల్ని ఎదుర్కోవటానికి అభిషేకాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. అభిషేకాలని ఎలా ఆచరించాలి, అభిషేకాది కార్యక్రమాల్లో ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి అంశాలని ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. దైవారాధన సంప్రదాయంలో అభిషేకానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ అభిషేక విధికి కొన్ని ప్రత్యేక నియమాలున్నాయి. ముందుగా దైవానికి శుద్ధోదకంతో అభిషేకం చేయాలి. తరువాత వరుసగా పాలు, పెరుగు, తేనె, పళ్ల రసాలు మొదలగు వాటితో అభిషేకం చేయాలి. తర్వాత మళ్ళీ శుద్ధోదకంతో అభిషేకాన్ని కొనసాగించాలి. మధ్య మధ్య పుష్పాల్ని సమర్పించాలి. చివరిలో చందనం కలిపినటువంటి నీటితో దైవానికి అభిషేకాన్ని చేయాలి. అమ్మవారి విగ్రహానికైతే తప్పనిసరిగా పసుపు కలిపినటువంటి నీటితో, కుంకుమ కలిపినటువంటి నీటితో అభిషేకం చేయాలి. అలాగే శివలింగానికి అభిషేకం చేస్తున్నట్లయితే భస్మం కలిపినటువంటి నీటితో తప్పక అభిషేకం చేయాలి. విష్ణు స్వరూపాలకు అభిషేకం చేస్తున్నట్లయితే తులసి, సుగంధ ద్రవ్యాల పొడిని జలంలో కలిపి అభిషేకం చేయాలి. అభిషేకానంతరం ఆయా దేవతామూర్తులకి కుంకుమ, చందనాదుల్ని, పుష్పాల్ని అలంకరించాలి. అభిషేకానంతరం యథావిధిగా మిగిలిన పూజా విధిని సంప్రదాయరీత్యా కొనసాగించాలి. ఈ రకంగా శ్రద్ధతో, భక్తితో అభిషేకాది కార్యక్రమాల్ని పూర్తి చేయడం ద్వారా దైవ కృప లభిస్తుంది. తద్వారా సంకట పరిస్థితులు, ఈతి బాధలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక గృహం కట్టిన తర్వాత మధ్యలో కనుక ఆ ప్రాంగణం వద్ద వీధి పోటు అనేటువంటిది ఏర్పరిచారు. అంటే అంతకుముందు అటువైపు నుంచి వీధి లేదు. కొత్తగా ఇళ్ళు నిర్మాణం చేయటం చేత వీళ్ళు కట్టుకున్న తర్వాత అటువైపు రోడ్డు వేసి అది వీధిపోటుగా మారిపోయింది. మరి వీరికి వీధిపోటు ఉంటుందా ఈ గృహం కట్టుకున్నటువంటి వాళ్ళకి? పరిస్థితి ఏమిటి అని చెప్పేసి చాలామందికి సందేహం వస్తోంది.
వీధిపోటు ఎప్పుడూ వీధిపోటే. ఆ వీధిపోటు అనేటువంటిది గమనించేటువంటి విశేషాంశాల్లో అత్యంత విలువను ప్రసాదించే వీధిపోట్లు కొన్ని ఉన్నాయి, దురదృష్టాన్ని ప్రసాదించే వీధిపోట్లు కూడా మరికొన్ని ఉన్నాయి. వీధిపోట్లలో చక్కటి యోగవంతమైన వీధిపోటును కలిగించేది ఈశాన్య వీధిపోటు. ఎవరైనా సరే ఉత్తర తూర్పు అక్కడ గనక ఇళ్ళు నిర్మాణం చేసుకున్నప్పుడు తూర్పు వైపు నుంచి రోడ్డు వచ్చి అటువైపు నుంచి ఈ గృహాన్ని తాకితే, లేక ఉత్తరం వీధి వచ్చి అటు పడమర నుంచి వాయువ్యం నుంచి ఇటు దక్షిణం వైపు వెళుతూ ఈశాన్యం మూల గనక ఆ పోటు గనక ఉంటే అది ఐశ్వర్యయుక్తమైన వీధిపోటుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఎందుకంటే ఆ వీధి పోటులో దాగిన పరమార్థ లక్షణం ఈశాన్య స్థానాన్ని తగులుతోంది అని. స్వామివారి యొక్క దివ్యవంతమైన కరుణారస దృష్టి అక్కడ కనిపిస్తోంది. అందుచేత శివుని యొక్క త్రిశూల తత్వం, అంతేకాకుండా ఆయన ధరించినటువంటి ఆ విభూతి రేఖల పరమార్థం ఆ వీధిలో కనిపిస్తోంది. అందుచేత ఈశాన్య వీధిపోటు సర్వ శుభదాయకవంతమైన వీధిపోటుగా మనకు వాస్తుశాస్త్రంలో తెలియజేశారు. అయితే ఈ వీధిపోటుల్లో చాలా దురదృష్టకరమైనటువంటి వీధిపోటును కలిగించేది ఆ ఇంటికి నైరుతి దిశలో గనక రోడ్డు వచ్చి తగిలినట్లయితే దక్షిణ నైరుతి వీధిపోటు, ఆగ్నేయ వీధిపోటు రెండూ కూడాను చాలా అరిష్టతత్వాన్ని ప్రసాదిస్తాయి మానవ జీవితానికి వాస్తుశాస్త్రరీత్యా. ఇలా గనక వీధిపోట్లు ఉన్నప్పుడు ఆ వీధిపోటు యొక్క ప్రభావం నుంచి బయటపడటానికి ప్రతి ఒక్కరూ కూడాను స్థితిపతి, నిధిపతి, ప్రియపతి, గణపతి, ఆ గణపతిని తీసుకొచ్చి ఆ వీధిపోటు ఎక్కడైతే తగులుతుందో అక్కడ చిన్ని టైలు అంటించటమో లేక చిన్ని విగ్రహాన్ని ఉంచడమో చేస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. ఆ రోడ్డు యొక్క వైశాల్యానికి అనుగుణంగా ఇక్కడ గణేశుని యొక్క విగ్రహం ఉంచినట్లయితేనే ఫలితం ఏర్పడుతుంది తప్ప చిన్ని విగ్రహాన్ని పెట్టి అమ్మయ్య వీధిపోటు పోయిందిలే అని చెప్పేసి భావించటానికి వీలు లేదు. వీధిపోట్లు ఇంకొక పెద్ద రహస్యం ఏమిటంటే, మీకు వీధిపోటు కలిగింది అని చెప్పడానికి సూత్రం అటువైపు నుంచి వచ్చేటువంటి రోడ్డు వైశాల్యం ఎక్కువగా ఉండి మీరు నివసించే వైపు ఉన్నటువంటి రోడ్డు వైశాల్యం తక్కువగా ఉంటే అది వీధిపోటు అని చెప్పేసి గ్రహించాలి. అలా కాకుండా అటువైపు నుంచి చిన్న సందు వచ్చి మీరు ఉండేటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్డు చాలా విశాలంగా ఉన్నప్పుడు ఆ వీధిపోటు అంతగా పనిచేయదు అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోండి. ప్రతి వాళ్ళు వీధిపోటు అనగానే ఒక రోడ్డు వచ్చి కొడుతోంది కదండి ఇది వీధిపోటు అంటే కుదరదు. ఈ గృహం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్డు విశాలం కంటే ఆ వీధి వైశాల్యం తక్కువగా ఉండి ఆ రోడ్డు గనక వస్తుంటే అది వీధిపోటు అంత గొప్పగా పనిచేయదు. ఆ వ్యక్తి ఆ ప్రదేశంలో తన జీవన శైలిని సాగించవచ్చు. అలా కాకుండా ఈ వీధి చిన్నదిగా ఉండి అటువైపు నుంచి వచ్చేటువంటి వీధిపోటు వీధి పెద్దది విశాలంగా కనుక ఉన్నట్లయితే అది సరిగ్గా వచ్చి మీ యొక్క ఇంటిని తాకుతూ ఉన్నట్లయితే అది వీధిపోటు అని చెప్పేసి చెబుతాం. అంటే చాలా పోటు అంటే బాధ, చాలా పోటుగా ఉందండి అంటారు. ఆ పోటు అంటే బాధ అని అర్థం. ఆ బాధ ఆ యొక్క గృహానికి ఎల్లప్పుడూ ఉంటుంది. దీన్ని తొలగించుకోవడానికి ఏం చేయాలి? ఒక అడ్డుగోడ కట్టి ఆ గోడ అవతల నిర్మాణం ప్రారంభించినా పర్వాలేదు, కానీ అడ్డుగోడ కట్టకుండా ఆ వీధిపోటు తగిలేటువంటి ప్రాంతం చూసుకొని వెనక్కి జరిగి అక్కడ ఒక అడ్డుగోడ వేసి ఆ అడ్డుగోడ పైన వినాయకుని యొక్క విగ్రహం స్థాపించడము, పెద్ద టైలు ఏర్పాటు చేయటము చేస్తే
తప్పనిసరిగా ఆ యొక్క ప్రభావం నుంచి బయటపడవచ్చు. వీధి పోట్లు విషయంలో కొన్ని సూత్ర ప్రాతిపదికలు కూడా చెప్పారు. ఎక్కడైతే వీధిపోటు భారీగా వచ్చి తగులుతుందో అక్కడ శోకాన్ని తొలగించేటువంటి అశోక వృక్షం ఆ వీధిపోటు వచ్చి పడేటువంటి చోట చక్కగా గనక పెంచినట్లయితే అది అనర్థదాయకమైన ప్రభావాన్ని కలిగించదు, చక్కటి యోగవంతమైన ప్రభావాన్నే కలిగింపజేస్తుంది అని చెప్పేసి కూడా మనకు శాస్త్రాల్లో చెప్పిన నిగూఢ రహస్యాలు. ఏది ఏమైనప్పటికీ వీధిపోటుతో అనేక కష్టాలు పడుతూ ఇటువంటి ప్రక్రియలు చేసినప్పటికీ కూడాను సరైనటువంటి శుభదాయకవంతమైన ప్రభావం కలిగించినప్పుడు సిద్ధి గణపతి యంత్రం అని చెప్పేసి ఉంటుంది. ఆ సిద్ధి గణపతి యంత్రాన్ని గనక మీ గృహంలోని పూజా మందిరంలో స్థాపితం చేసి గరికెతో గనక ఆరాధన చేసినట్లయితే ఆ మంత్ర ప్రభావ తత్వచింతన రీత్యా చక్కగా గృహంలో ఆనందం వెల్లి విరుస్తుంది సుమా అని కూడా మనకు శాస్త్రరీత్యా చెప్పినటువంటి విశేషాంశం. ఒక గృహాన్ని నిర్మాణం చేసిన తర్వాత ఆ గృహంలో వాస్తు హోమం అనేటువంటిది కూడాను సహజసిద్ధంగా ప్రతి ఒక్కరూ ఆచరిస్తున్నారు. ఆ హోమం చేసేటప్పుడు చదివేటువంటి మంత్రతంత్రం చాలా విశిష్టవంతమైనటువంటి సుకృత ప్రభావాన్ని కలిగింపచేస్తుంది సుమా. గృహ నిర్మాణం పూర్తి కాకముందే స్థలంలో వాస్తు హోమం చేసేవాళ్ళు ఉన్నారు. గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా సత్యనారాయణ వ్రతం చేసి వాస్తు హోమం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం ఆ ఇంటికి విరాజిలింపజేసుకోవడానికి నైరుతి మూల ఇంటి పై భాగాన కుడివైపు తొండం తిరిగినటువంటి వినాయకుడిని ఆ వాస్తు హోమం అయిన తర్వాత ఆ స్వామికి కొబ్బరికాయ కొట్టి తీసుకుని వెళ్ళి నైరుతి మూల పై భాగాన ఈశాన్యం చూస్తున్నట్టుగా అమరుస్తారు. మీరు ఆ బజార్లో ఉంటున్నారు, ఆ బజార్లో 3 అంతస్తుల భవనం ఏదీ లేదు, మీదే 3 అంతస్తుల భవనం. ఆ దృష్టి దోషం అంతా కూడాను మీ 3 అంతస్తుల భవనం పైనే పడుతుంది. ఆ బజార్లో ఏమి కట్టలా, అందరూ కూడాను మామూలు ఇళ్లే కట్టుకున్నారు. మీదొక్కటే 3 అంతస్తుల భవనం బ్రహ్మాండంగా కట్టారు. ప్రతి వారి చూపు కూడా ఆ బజార్కి రాగానే మీ ఇంటిపైనే పడుతుంది. అబ్బా ఏం కట్టారండి, ఈ బజార్లో ఇదేనండి హైలైట్ అంటారు కదా. ఆ ప్రభావతత్వం నుంచి బయటపడటానికి వాస్తుశాస్త్రరీత్యా సంభవించేటువంటి విపత్కర పరిస్థితుల ప్రభావం నుంచి బయటపడటానికి కూడా ఈశాన్య పైభాగాన గణపతి విగ్రహం ఎండకు ఎండాలి, వానకి తడవాలి. ఆ విగ్రహాన్ని కనుక స్థాపితం చేస్తే చక్కటి యోగవంతమైన సుఖ జీవితాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది సుమా అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకుందాం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 శివ శివ హర హర సుబ్రహ్మణ్యం 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 హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 శివ శివ హర హర సుబ్రహ్మణ్యం. ఒకానొకప్పుడు దేవరాజస్వామి వారిని ఆయనని అనుగ్రహించాడు. ఆయనని తీసుకొచ్చి ఆయనతోటి స్కంద కవచం చెప్పించాడు. ఇందాకనే చెప్పిన సాంబన్ స్వామి వారితో షణ్ముఖ కవచం చెప్పించాడు. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటంటే ఆయన దేవాలయంలో అర్చకుడుగా పనిచేస్తుండేవాడు. కచ్చియప్ప శివాచార్యుల వారిని ఒక బ్రాహ్మణుడు ఎంత భక్తితోనో ఆరాధన చేసేవాడు. ఆయనకి సుబ్రహ్మణ్య ఆరాధన తప్ప వేరొకటి తెలియదు, కానీ అంత భక్తితో ఆరాధించేవాడు. అలా ఆరాధిస్తున్నటువంటి కచ్చియప్ప శివాచార్యుల వారిని ఒక రోజున స్వప్నంలో కనపడి, నువ్వు స్కాంద పురాణాన్నంతటినీ కూడా ద్రవిడ భాషలో రచన చేయి. స్కాంద పురాణం అంత పెద్ద పురాణం ఇంకోట్లేదు, అది సుబ్రహ్మణ్యుడి పేరు మీదే ఉంటుంది. నువ్వు దాన్నంతటినీ తమిళ భాషలో రచించన్నాడు. నాకు ఏ కవిత్వం వచ్చని నేను రాయనన్నాడు ఆయన.
మొదటి పద్యం నేను రాస్తాను, మిగిలినవి రాయగలిగిన శక్తి నీకు ఇస్తాను, వ్రాయి అన్నాడు. అని మొదటి పద్యం రాసిచ్చాడు. ఆయనకి కవితాధార వచ్చేసింది. శంకరులు ఏదైనా అన్నారంటే అర్థం లేకుండా ఏదో అనాలి కాబట్టి అనడం, వర్ణించాలి కాబట్టి వర్ణించడం ఉండదు. ముఖాన్ నిస్సరంతే గిరశ్చాపి చిత్రం వచ్చేసిందంతే. 1,00,000 శ్లోకాలకు పైబడినటువంటి స్కాంద పురాణాన్ని తమిళ భాషలో రచించాడు ఆయన. ఆ పురాణాన్ని ఆవిష్కరిస్తున్నారు ఒక సభలో. ఆవిష్కరిస్తున్నటువంటి సభకి పాపం ఈ కచ్చియప్ప శివాచార్యుల వారు వెళ్ళారు. ఆయనకి 2వ శ్లోకం నుంచి అన్నీ వచ్చు, మొదటి శ్లోకం తెలియదు, సుబ్రహ్మణ్యుడు రాశాడు. ఆ పండితులందరూ అన్నారు మొదటి శ్లోకానికి లక్షణాన్ని వివరించమన్నారు. ఆయన అన్నాడు ఇది నేను రాయలేదు, సుబ్రహ్మణ్యుడు రాశాడు అన్నాడు. అలా కుదరదయ్యా, ఏమనుకోకు, ఒక సభలో గ్రంథావిష్కారం అంటే మొదటి శ్లోకం నీకు తెలిసి ఉండాలి, అది ఎవరో రాశారని అంటే ఏం బాగుంటుంది, అది తెలుసుకోపోని అడిగి అన్నారు. అయితే రేపు పెట్టుకుందామండి, సభ వాయిదా వేద్దాం అన్నాడు. సభ వాయిదా అప్పుడే ఉందిలో ఉంది. సభ వాయిదా వేసి మళ్ళీ ప్రారంభం చేద్దాం రేపు సాయంకాలం అని వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రంతా సుబ్రహ్మణ్యుణ్ణి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన చేయగా చేయగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహించిన సూచనలు కనపడ్డాయి. భయపడుతూనే సభకి వెళ్ళాడు. ఇలా మొదటి శ్లోకానికి లక్షణం చెప్పు అన్నారు. మళ్ళీ ఒక వృద్ధ పండితుడు ఒకడు సభలోకి ప్రవేశించాడు. ఆయన చెప్పేదేమి, మీకు కావలసింది ఆ శ్లోకానికి లక్షణతత్వం కదా, నేను చెప్తాను వినండి అని చెప్పి ఆ శ్లోకానికి సుబ్రహ్మణ్యుడు ఎందుకు అలా వ్రాశాడో అంతా వివరించి అంతర్ధానం అయిపోయాడు. వెంటనే పండితులందరూ ఆ రచన చేసినటువంటి కచ్చియప్ప శివాచార్యుల వారి కాళ్ల మీద పడిపోయారు. ఇప్పటికీ ద్రవిడ దేశంలో వారు రచించినటువంటి తమిళ భాషలో ఉన్నటువంటి స్కాంద పురాణానికి ఎనలేని ప్రఖ్యాతి ఉంది. ఆనాడు పండిత పరిషత్తు జరిగినటువంటి సభామంటపం ఇప్పటికీ కుమారకోష్టంలో ఉంది. ఇప్పటికీ ఆ కచ్చియప్ప శివాచార్యుల వారి విగ్రహం ఆ కుమారకోష్టంలో మీకు కనపడుతూ ఉంటుంది. ఒకానొకప్పుడు బ్రహ్మగారిని బంధించినప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి తప్పయ్యా విడిచిపెట్టేసేయి, అలా బంధించకూడదు అని చెప్పారు. బ్రహ్మగారి మీద జాలితో వచ్చి బ్రహ్మని విడిచిపెట్టమని సుబ్రహ్మణ్యుణ్ణి సలహా చెప్పినటువంటి విష్ణువు కనుక జాలిగల జనార్దనుడు అని పిలుస్తారు ఆ కోవెలలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని. అంత గొప్ప కుమారకోష్టం ఇప్పటికీ మనకి తమిళ దేశంలో కాంచీపురంలో ప్రత్యక్ష ప్రమాణంగా ఆయన ఎంత మందిని అనుగ్రహించాడు అన్నదానికి ప్రబల సాక్ష్యంగా కనపడుతుంటుంది. ఇవన్నీ ఒకెత్తు. అసలు కేవలం ఆపదలో ఒకసారి పిలిస్తే చాలు వచ్చి అనుగ్రహించి అద్భుతమైనటువంటి కవన శక్తిని ఇచ్చినటువంటి విశేషం సుబ్రహ్మణ్యుడి విషయంలో వేరొకటి ఉన్నది. అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని నత్తీరుడు ప్రార్థన చేశాడు. దక్షిణ దేశంలో ఒకానొక రాజ్యంలో ఒకానొకప్పుడు పెద్ద క్షామం వచ్చింది. అందరూ ఊళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒక పల్లెటూరులో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు శివాలయంలో అర్చకత్వం చేస్తూ తాను వెళ్ళిపోతే శివుడికి నైవేద్యం పెట్టేవాడు ఉండడం, ఆయన కడుపు మాడిపోతుందని అలాగే కష్టపడుతూ ఓ జామ పండో ఓ ద్రాక్ష పండో నైవేద్యం పెడుతుండేవాడు. ఆఖరికి ఇంకా ఆయనకి కూడా గుక్కెడు నీళ్లు దొరక్క శివుడికి చెప్పుకున్నాడు, అయ్యా ఏమనుకోకు, క్షామం వచ్చింది, తినడానికి లేదు, నీకు నైవేద్యం పెట్టడానికి లేదు, వెళ్ళిపోతున్నానన్నాడు. అంటే శివలింగంలోంచి చెయ్యి వచ్చి టక్కున పట్టుకుంది అర్చకుని. వెళ్ళకోయ్, రాజధానికి వెళ్ళి నేను రాజు మీద పద్యం రాసిస్తాను, అది చదువు. ఆ పద్యం వింటే రాజుగారు సంతోషిస్తారు, నీకు బోలెడంది కానుకలు ఇస్తారు, వచ్చి మళ్ళీ నాకు అర్చన చెయ్యి అన్నాడు. సరే ఇవ్వండి అన్నాడు. పాపం ఆయనకి ఏం కవిత్వం వచ్చు, అర్చనక తప్ప. ఆ కాగితం మడత పెట్టుకున్నాడు, రాజ్యసభకి వెళ్ళాడు. అక్కడ ఆస్థాన పండితుడు నత్తీరుడు, మహావిద్వాంసుడు. ఈయన వెళ్ళి కవిత్వం చెప్పాడు. సింధుర రాజగమన ధమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు అని చదివాడు. నత్తీరోపాఖ్యానం కాళహస్తి మహాత్యంలో ధూర్జిటి వర్ణించాడు. సింధుర రాజగమన ధమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు అన్నాడు. అంటే పార్వతీదేవి యొక్క కొప్పులో ఉండేటటువంటి వెంట్రుకలకి సహజమైన సువాసన ఉన్నది అన్నాడు. వెంటనే నత్తీరుడు లేచి అన్నాడు, తప్పిది చెప్పరాదు, కవితా సమయంబున నొప్పు కాదు, నువ్విప్పెగదిన్ రచయింపవచ్చునే అన విప్రుడు తెల్లబోయి, ఆ పరమేశ్వరుండు ఈ వసుధాదిపుపై రచయించి ఇచ్చే కాని ఏ తప్పును ఒప్పు నేనెరుగా ఓ ఉత్తములారయటంచు క్రమరన్. అయ్యి బాబోయ్, నేను ఈ పద్యం రాయలేదండి, నాకేం తెలీదు, పరమశివుడు రాసిచ్చాడు, ఏదో కానుకలిస్తారు తెచ్చుకోమన్నాడు, నాకేం తెలుసు ఈ పాండిత్యం, నన్ను క్షమించండి అని చెప్పి తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి శివుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నేను వెళ్ళిపోతానన్నాను, పోనీ పోరా అంటే పోదును, ఈ కవిత్వం ఏమిటయా,
సింధురరాజగమన ధమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు అన్నావు, నాకేమీ రాదు, అక్కడికి వెళ్ళి చదివాను. అక్కడి నుంచి నత్తీరుడు లేచి ఇదేం కవిత్వం రా, ఆడవాళ్ల యొక్క కొప్పుకి సహజ సుగంధం ఉండడం ఏమిట్రా అని నన్ను ఆక్షేపించాడు. పో అవతలకన్నాడు. అయ్యా నా తప్పు క్షమించండి అని చెప్పుకుని రాజ్యసభలో రావాల్సి వచ్చింది. ఇన్నాళ్ళు పూజ చేసినందుకు గొప్పగా అనుగ్రహించావులే, నీ అనుమతి నాకు అక్కర్లేదు, నేను పోతున్నాను అన్నాడు. క్షామం పోతే మళ్ళీ వద్దాం అనుకుంటున్నా, ఇప్పుడు నాకు భయం వేస్తోంది, నేను బయలుదేరుతున్నానన్నాడు. అకస్మాత్తుగా శివలింగంలోంచి శివుడు వచ్చి అన్నాడు, ఆగాగు, నా కవిత్వంలో తప్ప ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం, నా కవిత్వంలో తప్పు పట్టాడా అని తానే బ్రాహ్మణ రూపంలో వచ్చాడు సభకి. ఏది సింధురరాజగమన ధమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు, పార్వతీదేవి కొప్పుకి సహజ సుగంధం ఉంటుందని నేను వ్రాశాను. ఎవడరా తప్పు పట్టినవాడు? దునోతుధ్వంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధస్రక్షణం చికుర నికురంబం తపసివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధనవాటీ విటపినాం. దేవలోకంలో ఉండేటటువంటి పారిజాత వృక్షాలు, కల్పవృక్షాలకు పూసినటువంటి పువ్వులు కూడా అందరు దేవతా స్త్రీలు వాటిని కొప్పులో పెట్టుకుందాం మంచి వాసన వస్తాయనుకుంటే అవి మాత్రం పార్వతీదేవి కొప్పులో కెడతాం, ఆవిడ కొప్పుకి సహజమైన సువాసన ఉందిట, ఆ వాసన మనం చూద్దాం అనుకుంటాయి. అటువంటి సహజమైన సుగంధం ఉందన్న విషయం నాకు తెలుసురా, కవిత్వం రాశాను. ఈ రాజన్యుని మీదనే కవిత సాహిత్య స్ఫురన్ మాధురి చెప్పి పంప మాత్సర్యంబు పాటించి ఈ నత్తీరుండూరక తప్పు పట్టెనట. ఏది లక్షణమో అలంకారమో రసమో పదబంధమో చక్కని చెప్పుడా తప్పన? నేనింత గొప్ప కవిత్వం రాసి పంపిస్తే ఇందులో తప్పట్టుకుంటాడా? లక్షణమా, అలంకారమా, రసమా, పదబంధమా, ఎక్కడ తప్పు చెప్పు? నత్తీరుడు లేచి అన్నాడు, అగజకునైనం తగు ఇలా మగువలకు తగదు, గగన ప్రసూనవాదము ప్రత్యక్షమునకు సరియన తగునే. ఏమో పార్వతీదేవి కొప్పుకి సువాసన ఉంటుందేమో మాకు తెలియదు, ఈ లోకంలో ఆడవాళ్ల కొప్పులకి అలాంటి వాసన లేదు. గగన ప్రసూనవాదం చేయకు, ఆకాశంలో పువ్వు ఉందర ఎవడు చూసి వచ్చాడు. కాబట్టి విను మాత్సరం, ఇంకా విడిచిపెట్టు మాత్సరం. ఇలాంటి కవిత్వాలు నేను ఒప్పుకోను. కాబట్టి అందులో సందర్భశుద్ధి లేదు, అందులో చెప్పిన విషయం అంగీకార యోగ్యం కాదు భూలోకానిక. ఒరే ఆవిడ పార్వతీదేవిరా నా భార్య, కాబట్టి నాకు తెలుసు ఆవిడ కొప్పుకి సువాసన ఉందని అని చెప్పడం కోసమని ఒక్క నత్తీరుడికి కనపడేటట్టుగా నీలగ్రీవుండునిటల నేత్రము చూపెన్, మూడో కన్ను చూపించాడు. ఒరే నేను శివుణ్ణిరా, నాకు తెలుసు పార్వతీదేవి కొప్పుకి వాసన ఉంది, సువాసన వస్తుందిరా అన్నాడు. నత్తీరుడు లేచి అన్నాడు, ఒక్క మూడో కన్ను కాదు, తలవార చుట్టు కన్నుల కలిగిన తప్పు పద్యంబు కాదనుట వశమే అన్నాడు. ఒక్క మూడో కన్ను కాదు, నీ తల చుట్టూ కళ్ళు చూపించినా సరే ఆ పద్యం తప్పే. ఎక్కడ లేని కోపం వచ్చింది పరమేశ్వరుడికి. వీడు మూర్ఖత్వంతో వాదిస్తున్నాడు, వీడికి కవిత్వం వచ్చు కానీ వీడికి ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలో తెలియదు అని, నువ్వు కుష్ఠరోగగ్రస్తుడ వగుదువుగాక. అప్పుడు ఆ అహంకారం అంతా దిగిపోయి వచ్చి పరమశివుడి కాళ్ళ మీద పడ్డాడు. పడి, అయ్యా నాది దోషమే, నువ్వు చెప్పిన తర్వాత అయినా నమ్మాలి, నమ్మలేదు, నా ప్రారంధం ఏం చేయను, నా పొగరలా అనిపించింది, నాకు ఇప్పుడు ఏమిటి ఈ కుష్ఠరోగం పోవడానికి మార్గాంతరం అని అడిగాడు. నువ్వు కైలాస శిఖరమును చూస్తే నీకున్న కుష్ఠరోగం పోతుంది. వెంటనే ఈయన కుష్ఠరోగం ఎక్కువైపోయే లోపల వెళ్ళిపోవాలి కదా, ఒంటి మీద తెల్లమచ్చలు ప్రారంభమైపోయాయి. గబగబా బయలుదేరాడు పాపం. మెల్లిగా అబ్బో ధూర్జటి వర్ణించాడు కాళహస్తీశ్వర మహాత్మ్యంలో. తిరుపతి దగ్గర నుంచి వెంకటాచలం, కాళహస్తి, అరుణాచలం, దక్షారామం, సింహాచలం, ఈ క్షేత్రాలన్నిటినీ వర్ణించాడు. వర్ణించి ఇవన్నీ దాటి కాశీపట్టణానికి వెళ్ళడం, గంగలో స్నానం చేయడం, వేళ్లు ఊడిపోతున్నాయి, చీము, నెత్తురు, రసి కారిపోతున్నాయి, చీమలు పట్టేస్తున్నాయి, పురుగులు పీకేస్తున్నాయి, ఈగలు వాలుతున్నాయి, దోమలు కుడుతున్నాయి. అలాగే ఉత్తరాన కైలాస శిఖర దర్శనం కోసం కాళ్ళు చేతులు ఈడ్చుకుంటూ నడిచి వెడుతున్నాడు. ఆఖరికి ఉత్తర భారతంలో బాగా గయాపట్టణం కూడా దాటి వెళ్ళిపోయిన తర్వాత ఒక పెద్ద వటవృక్షం కనపడి నన్ను ఒక పెద్ద సభామంటపంలా వర్ణించాడు ధూర్జటి. ఆ వటవృక్షం కిందకెళ్ళి అమ్మయ్యా అని కూర్చున్నాడు. కూర్చోగానే పైనుంచో బ్రహ్మరాక్షసుడు దిగాడు. ఇన్నాళ్ళకి దొరికావురా, నిన్ను తినేస్తాను. ఒరే నాకు కుష్ఠరోగం రా అన్నాడు. అయితే నాకేమిటి, నన్నేం చెయ్యవు, పంది మురుగుడుగుంటలో నీళ్లు తాగితే దానికి ఏమైనా అతిసారం వ్యాధి వస్తుందా, ఏమీ కుష్ఠరోగం లేదు, ఏమీ లేదు, ఏదైనా తినేస్తాను అని స్నానం చేసి వచ్చి తినేస్తానని ఈయన్ని పట్టుకెళ్ళి ఓ గుహలో పడేశాడు.
ఈయన్ని గుహలో పడేస్తే అక్కడ ఉన్నటువంటి 99 మంది ఏడుపు మొదలెట్టారు. మా కర్మ కొద్దీ నువ్వు దొరికావురా అన్నారు. అదేమిటి మీ కర్మకి నేను దొరకడం ఏమిటన్నాడు. ఈ రాక్షసుడికి అలవాటు ఉంది, వాడి నోట్లో ఏదైనా ఓ చిన్న ద్రాక్ష పండు వేసుకున్నంత ఆహారం పడిన తృప్తి కలగాలంటే కనీసం 100 మానవులు ఉండాలి. 100 కలిపి తింటే వాడికి ఒక చిన్న కవడం నోట్లో పడేస్తున్నట్టు ఉంటుంది. 100 అవలేదని వాడు ఇన్నాళ్ళ నుంచి మమ్మల్ని చంపట్లేదు అట్టెపెట్టి ఉంచాడు. 99 అయ్యాం పర్వాలేదనుకుంటున్నా నువ్వు దొరికావు కాబట్టి అయిపోయింది మా ఆయుర్దాయం. అప్పుడు నత్తీరుడు చూసి, అయ్యో కైలాసం చూద్దామని నేను బయలుదేరడం ఏమిటి, తిన్నగా నేను బయలుదేరి వస్తుంటే ఈ బ్రహ్మరాక్షసుడు పట్టుకోవడం ఏమిటని సుబ్రహ్మణ్యుణ్ణి ప్రార్థన చేశాడు. మహానుభావ, దేవసేనాధిపతివి, నీ యొక్క అనుగ్రహం కలిగినదా 1,00,00,000 మంది రాక్షసుల్ని మట్టు పెడతావు, ఒక్క బ్రహ్మరాక్షసుణ్ణి చంపి మమ్మల్ని కాపాడడం నీకు పెద్ద లెక్క అని అడిగాడు. అడిగిన ఉత్తర క్షణంలో బ్రహ్మరాక్షసుణ్ణి సుబ్రహ్మణ్యుని యొక్క గొప్పతనం ఏంటంటే పెద్ద వెలుగుల ముద్దలా కనపడతాడు, ఎప్పుడు కనపడ్డాడు. అందుకే ప్రాణోత్క్రమణ సమయంలోనూ కూడా వెలుగులాగే కనపడతాడు. సుబ్రహ్మణ్య భుజంగంలోనే శంకర భగవత్పాదులు ఆయన యొక్క వెలుగుల ముద్ద ఎలా ఉంటుందో వర్ణిస్తారు. కాబట్టి ఆ వెలుతురు రూపంలో వచ్చి అక్కడ ఉన్న రాక్షసుణ్ణి సంహరించాడు. సంహరించగానే ఈ నత్తీరుడు ఆయన కాళ్ళ మీద పడి స్తోత్రం చేశాడు. చేస్తే ఆయన అన్నాడు, ఎందుకురా నీకు కుష్ఠవ్యాధి వచ్చింది, కాళ్ళు ఊడిపోయాయి, చేతులు ఊడిపోయాయి, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు ఏ దేశవాసివి అన్నాడు. శ్రీకాళహస్తిలో ఉంటానండి, మీ నాన్నగారు చెప్పించారు ఇలా వచ్చానండి. ఏమని చెప్పించారని అడిగాడు. కైలాస పర్వతాన్ని చూడమన్నారండి అందుకు వచ్చాను. నీకు అంతే అర్థమైందిరా మా నాన్నగారంటే. కుష్ఠరోగం వచ్చిన వాడిని కైలాస పర్వతం చూడమంటారా మా నాన్నగారు? కుష్ఠరోగం వచ్చిన వాడు ఎలా నడిచి పెడతాడు? అంత కఠినుడు కాడురా మా తండ్రి. కైలాసంబనే కాని ఉత్తర దిశా కైలాసము అంచాడడు ఆ కాలగ్రీవుడు. కైలాసము అన్నాడు కానీ ఉత్తర దిక్కున ఉన్న కైలాస పర్వతాన్ని చూడమని మా నాన్నగారు చెప్పలేదు. దక్షిణ కైలాసమున్ చూచినన్ చాలునన్ కుష్టము మానునంచు మదిలో చర్చించి ఆ పర్వతం బాలోకింపగా ఆశ్రమంబకు ఉపాయంబాత్మ చింతించుతున్ అన్నారు. ఒరే మా నాన్నగారు కైలాసం చూడమంటే దాని అర్థం ఏమిటో తెలుసా? రాజ్యసభలోంచి బయటికి వెళ్ళి కాళహస్తి దేవాలయం ముందు నించుని దక్షిణ కైలాసం గనక కాళహస్తి దేవాలయం యొక్క శిఖరం చూడరా అని చెప్పారు. అది మానేసి ఉత్తర దిక్కుకు ప్రయాణం మొదలెట్టావు. మా నాన్నగారు అంత కఠినుడిలా కనపడుతున్నాడరా నీకు? మహానుభావుడు ఆయన ఇటువంటి మాటలు చెప్పడరా, నీకు అర్థం కాలేదన్నాడు. అక్కర్లేని ప్రయాణం చేసి ఇంత దూరం వచ్చేసానండి, మళ్ళీ డౌన్ జర్నీ ఎలా, మళ్ళీ ఇంత దూరం శ్రీకాళహస్తి ఎలా పెడతాను ఈడ్చుకుంటూ కాళ్ళు, కుష్ఠరోగం వచ్చేసింది అన్నాడు. మహాదయాళువు సుబ్రహ్మణ్యుడు. అక్కడ ఒక సరోవరాన్ని చూపించి నీ కుష్ఠరోగం మానిపోవాలని సంకల్పం చేసి అందులో స్నానం చెయ్యి అన్నాడు. వెంటనే అందులో స్నానం చేశాడు. స్నానం చెయ్యగానే శ్రీకాళహస్తిలో ఉన్నాడు. శ్రీకాళహస్తిలో ఉండి శ్రీకాళహస్తి శిఖర దర్శనం చేయగానే పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు. అప్పుడు పరమశివుడు మీద స్తోత్రం చేశాడు. అందుకే ఇప్పటికీ మీరు శ్రీకాళహస్తి క్షేత్రంలోకి వెడితే కొన్ని నియమాలు ఉంటాయి. ఎక్కడా లేని నియమాలు శ్రీకాళహస్తికే. మొదటి గడప దాటిన తర్వాత మళ్ళీ కంచు గడప ఉంటుంది, 2 గడపలు ఉంటాయి. మొదటి గడప దాటగానే రోమశ మహర్షి, దూర్జటి వీళ్ళిద్దరి యొక్క సమాధులు దాని కింద ఉన్నాయి. వాళ్ళు మొదటి గడప దగ్గర ఉండాలని కోరుకున్నారు శరీరాలు. అందుకే మొదటి గడప దాటితే లోమశ మహర్షిది దూర్జటిది సమాధులు. అందుకని మళ్ళీ ఇంకొక గడప దాటాలి. 2వ గడప దాటి లోపలికి వెళ్ళి ప్రదక్షిణ పురస్సరంగా ఎడం పక్కకి తిరగగానే విఘ్నేశ్వరుడు ఉంటాడు. ఆ విఘ్నేశ్వరుడి దగ్గర నరమృగం ఉంటుంది. ఆ నరమృగాన్ని ముట్టుకున్న వాళ్ళు తప్ప శ్రీకాళహస్తి క్షేత్రంలోకి వెళ్ళి దర్శనం చేయకూడదు. శ్రీకాళహస్తి దర్శనం చేయడానికి కావలసినంత శౌచాన్ని సంపాదించడం అంత తేలిక కాదు. అందుకని నరమృగాన్ని ముట్టుకుంటారు. ఒక్కసారి ముట్టుకుని విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసి వెళ్ళగానే మొదట ఎవరు కనపడతారో తెలుసా? సుబ్రహ్మణ్యుడు. మీకు ఏ దేవాలయంలో లేని పేరుతో ఉంటాడు అక్కడ. చెంగల్వరాయని సన్నిధి అని ఉంటుంది. కారణం ఏమిటో తెలుసా? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహము విశేషంగా ప్రకటన అవడానికి 3 సాధనములు చెప్తారు పెద్దలు. ఒకటి, మంచి తేనె పట్ల నుంచి సమీకరించినటువంటి పుప్పుడితో కూడినటువంటి తేనె. ఆ తేనెతో ఆయనకి అభిషేకం చేసిన, విభూతితో అభిషేకం చేసిన, చెంగల్వ పూలదండ సుబ్రహ్మణ్యుడికి అలంకారం చేసిన ఆయన విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసరిస్తాడు. చాలా మంది ఆయనకి అవి ఇష్టమండి అంటారు. ఆయనకి ఇష్టమండి అంటే ఇష్టం లేనివి కొన్ని ఉన్నాయని అర్థం. అప్పుడు 2 ఉన్నవాడు, ద్వంద్వాలు ఉన్నవాడు పరమేశ్వరుడు ఎందుకు అవుతాడు? కాదు.
ఇప్పుడు విద్యుత్ ఉందనుకోండి, ఓ రాగి తీగలోంచి వెడుతుంది, ఆ కొయ్య మీద ఉందనుకోండి వెళ్ళదు. సుబ్రహ్మణ్య మూర్తికి తగిలినప్పుడు ఆ అనుగ్రహాన్ని వెంటనే పుచ్చుకోగలిగిన పదార్థాలు ఈ మూడే: తేనె, విభూతి, చెంగల్వ పువ్వు. ఇందులో తేనెని లోపలికి తీర్థంగా పుచ్చుకున్న, విభూతిని లలాటమనందు అలంకారం చేసుకుని కొద్దిగా నోట్లో వేసుకున్న, ఈ రెండిటితో పాటుగా చెంగల్వ పువ్వుని ఆయనకి సమర్పించి నిర్మాల్యంగా తల మీద ధరించిన ఆ వస్తువులు సుబ్రహ్మణ్య తేజస్సుని గ్రహిస్తాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.